అనేక రకాల అగచాట్లకు గురవుతూ ఉంటే రాష్ట్ర సర్కారు మాత్రం అందాల పోటీల్లో సేవ తీరుతూ ఉంది. చాలా చాలా విచారించదగినటువంటి విషయం ఇది, చాలా బాధపడేటువంటి విషయం. రైతులంతా కూడా ఈ సర్కారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకపోయినా రైతు బంధు విషయంలో కానీ, రుణమాఫీ సంపూర్ణంగా చేయడంలో కానీ, బోనస్ ఇవ్వడంలో కానీ, సకాలంలో ఏ రకమైన సహాయం అందించకపోయినా రైతులు కష్టపడి వాళ్ళు పంట పండిస్తారంటే చివరికి కొనే దగ్గర అనేక రకాల అవస్థలకు రైతాంగాన్ని గురి చేస్తుంది సర్కారు. రాష్ట్రంలో ప్రతిరోజు సగటున ప్రతి మండలంలో ఏదో ఒక గ్రామంలో రోజు రైతులు ధర్నా చేస్తున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు. ఇది ఎవరు రాజకీయ పార్టీలు చేస్తున్న కార్యక్రమం కాదు. రైతాంగం స్వచ్ఛందంగా తాము వీధుల్లోకి వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళ ఆగ్రహాన్ని వెలిపిస్తున్నారు. ఏం కోరుతున్నారు వాళ్ళు? మేము పండించినటువంటి పంటను కొంటాన్న సర్కారు ఎందుకు కొంటలేదు సకాలంలో? కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు ఎందుకు గాయాల్సి వస్తుంది? కాంటా వేయడానికి కొన్ని రోజులు, కాంటా వేసినాక మళ్ళీ లారీలకు ఎత్తడానికి కొన్ని రోజులు, లారీలు ఎత్తిన తర్వాత అవి అన్లోడ్ అయ్యేదాకా కొన్ని రోజులు, వెరసి 10 రోజులు, 15 రోజులు, 20 రోజుల పాటు రైతులు వాళ్ళ ధాన్యం సర్కారు కొనడం కోసం, ఈ ప్రాసెస్ కంప్లీట్ కావడం కోసం వాళ్ళు ఎదురుచూపు. తీవ్రమైనటువంటి ఎండలు ఇప్పుడు ఎందుకు ఇంత వైఫల్యం సర్కారుకు? ఏం జరుగుతుంది అసలు? రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ట్రాన్స్పోర్ట్ టెండర్లు ఏవైతే ఉంటాయో సర్కారు కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేసిన తర్వాత ఈ కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లుల దాకా లేదా సర్కారు నిర్దేశించినటువంటి ఏవైనా గోడౌన్ల దాకా రైతుల యొక్క ఈ ధాన్యాన్ని తరలించడానికి ఉండేటువంటి మొత్తం వ్యవస్థలో ట్రాన్స్పోర్ట్ చాలా కీలకం. గతంలో మా సర్కారు ఉన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ చాలా పారదర్శకంగా ఎవరికైతే వాహనాలు ఉన్నాయో, ఎవరైతే వాహనాలు సమకూర్చగలరో అటువంటి వాళ్ళనే టెండర్లో పాల్గొనేటువంటి కండిషన్ పెట్టి వాళ్ళు సకాలంలో వాహనాలు కనుక సప్లై చేయకపోతే రద్దు చేసేది వాళ్ళు. అందుకని ఎప్పుడు వాహనాల కొరత లేకుండా చాలా జాగ్రత్తగా మానిటర్ చేసేది. కానీ ఇవాళ ఏమైతుంది కాంగ్రెస్ సర్కారులో? ప్రతి జిల్లాలో వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలకు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ వసతులు లేకున్నా, ట్రాన్స్పోర్ట్ లైసెన్సులు లేకున్నా దొంగ కాగితాలను సృష్టించి అధికారులను అందరినీ కూడా తమ అదుపాజ్ఞలో పెట్టుకొని తమ సొంత కార్యకర్తలకు ఈ టెండర్లు ఇచ్చుకోవడం మూలంగా ఇవాళ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. వాళ్ళ చేతులు ఎవరి చేతిలో వాహనాలు లేవు, వాళ్ళు పోయి వేరే అదే వాహనాలు తెచ్చుకోవాలి. ఈ అదే వాహనాలు అనేక పనులలో పోతుంటాయి కాబట్టి వీళ్ళు మానిటర్ చేసుకోలేకపోతున్నారు సకాలంలో. ఇది ఒక పెద్ద సమస్య. గని బ్యాగులు రావట్లేదు సకాలంలో, వచ్చినా కొత్త గని బ్యాగులు ఇస్తలేరు, మొత్తం సగం 50-50 చేస్తున్నారు. మూడవది, ఎత్తినటువంటి ధాన్యం మిల్లుల దగ్గర తగిలిపోతే మిల్లు వాళ్ళు తరుగు తీస్తున్నారు, బాధ్యత చెప్పి తీస్తున్నారు. మేము తీసేదే ఇంత, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లు వాళ్ళ మీద నియంత్రణ లేదు సర్కారుకు. ప్రతి లారీ మీద కనీసం 5 నుంచి 10 క్వింటాల ధాన్యాన్ని తరుగు తీస్తున్నారు ప్రతి లారీ మీద. ఇది ఎక్కడనేమండి బాబు? రైతుకు మేలు చేసేది వదిలిపెట్టి ప్రత్యక్షంగా దోపిడీ జరుగుతుంటేనంటే సర్కారు నిద్రపోతున్నదా? ఇంకో దిక్కు వడగళ్ళ వానపడి పంట నష్టపోతే వాళ్ళకి ఇప్పటిదాకా సాయం చేయాలి. ఇప్పుడు తూకాలు చేసి తొందరగా తరలించని కారణంగా ఇలా ములుగు జిల్లా కావచ్చు, లేకుంటే నిజామాబాద్ జిల్లా కావచ్చు, లేకుంటే నల్గొండ జిల్లా కావచ్చు, అనేక చోట్ల నిన్న కురిసినటువంటి అకాల వర్షానికి, రాత్రి పొద్దున కురిసినటువంటి అకాల వర్షానికి అనేక మంది రైతులకు సంబంధించినటువంటి ధాన్యం మొత్తం కొట్టుకుపోతుంది, తడిచిపోయింది, కొట్టుకుపోతుంది. ములుగులో అయితే పెద్ద వాగు వచ్చి మొత్తం కొట్టుకోలేకపోయింది. ఈ మొత్తం నష్టానికి బాధ్యత ఎవరు వహించాలా? సర్కారుకి అసలు చీమ కొట్టినట్లనే ఉన్నదా? మొత్తం రైతులంతా కూడా ఇంత అగచాట్ల పాలవుతుంటే, ఇన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉంటే మీరు అందాల పోటీలలో నిమగ్నమే ఉంటారా? ఏ జిల్లాలో కూడా ఏ మంత్రి కూడా ధాన్యం కొనుగోళ్ల మీద క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతుంది, రైతులు ఏమి ఇబ్బంది పడుతున్నారు, ఒకనాడు వాళ్ళు సమీక్షించి రైతులకు సాంత్వన కల్పించినటువంటి పరిస్థితి ఎక్కడ కనిపిస్తుంది? ఆ ఊసే లేదు. మరి అంటే 30-40 కిలోమీటర్ల దూరాలకు కూడా హెలికాప్టర్లు వాడుతున్నారు కదా. మరి రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే మీకు రైతులు కనిపిస్తలేరా? రైతుల దగ్గర కనీసం కార్లలో కూడా రానికి చేత కదా? ఇవాడు పట్టించుకోడా అసలు? ఇది ఎక్కడ దుర్మార్గం, ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి బాబు రైతులు గగ్గోలు పెడుతున్నారు. వందల వేల మంది రైతులు మేము గతంలో పోయినసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పాపం చేసినామని చెప్పి చెప్పలేసుకుంటున్నారు. కొంతమంది అయితే మాట్లాడకూడని దుర్భాషలు వాడుతున్నారు, ఉచ్చరించలేనటువంటి పదాలు వాడుతున్నారు ఈ సర్కారు మీద. కనీసం
కనీసమైనటువంటి సున్నితత్వం కూడా ప్రభుత్వానికి లేదు. ఏమాత్రం సున్నితత్వం లేదు. ఇంత ముద్దువారిపోతుంది సర్కారు. చాలా చాలా అన్యాయంగా ఉంది పరిస్థితి, చాలా దారుణంగా ఉంది. తక్షణమే ఎక్కడైతే వర్షాలు పడి రైతుల యొక్క ధాన్యం తడవడం కానీ కొట్టుకపోవడం కానీ జరిగిందో వాళ్ళకు సంపూర్ణంగా పరిహారం ఈ సర్కారు కట్టియాలి. ఎందుకంటే ఈ నిర్లక్ష్యపు బాధ్యత ప్రభుత్వానికి కాబట్టి ఆ నిర్లక్ష్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించి రైతాంగాన్ని పరిహారం ఖచ్చితంగా కట్టియాలి.